అంటే మండల చైర్మన్ ఇష్టమేనండి ఎలా చేయాలి అంటే అది మూడోది మనం ఎస్ మండల చైర్మన్ ఇష్టమే. అవును మరి ఆయన ఆయన ఎలా చేయొచ్చు కదా దీని చర్చకి చేస్తున్నారు దట్స్ వాట్. ఓకే ఇప్పుడు మండలిలో నిన్న తీవ్రమైన దుమారం జరిగింది. వీళ్ళందరూ చైర్ దగ్గరికి వెళ్ళారు, చుట్టుముట్టారు. మొన్న అలా చుట్టుముట్టి ఆమె ఫోటోలతో వచ్చి ఆ విషయాలు కూడా ప్రస్తావించారు ఇక్కడ ఆసక్తిగా మీరు అడిగారు. ఈ చర్చ సందర్భంలో ముఖ్యంగా ఐ థింక్ జ్యోతుల్ నెహ్రూ గారో లేకపోతే కునానో అసలు వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకొని మండలిలోకి రావటం ఏంటి, ఇంకో చోట జరిగినా సరే మనం ఇలాంటివి కూడా అనుమతించకూడదు, ఈ పద్ధతిలో కూడా అక్కడ వచ్చింది. అంటే సామాన్యంగా ఒక సభలో విషయాలు ఇంకో సభలో మాట్లాడరు, కానీ ఈరోజు మటుకు సభలో జరిగిన వాటిని ఇక్కడ చర్చకు వచ్చాయి. నిన్న నిజంగా మీరు అడిగినట్టు మండలిలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఏదో విషయం మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు వైసీపీ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. చైర్మన్ అదేమో టేబుల్ చుట్టూ వాళ్ళు మూగారు. సో ఈయన అన్నారు ఇది మంచిది కాదు, మీరు చర్య తీసుకోండి, అలా చేయకూడదు ఇలా అంటున్నారు. అలా వాళ్ళు ఏమో నినాదాలు ఇస్తూనే ఉన్నారు. కాసేపటి తర్వాత సభను వాయిదా వేశారు. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత సభ్యులు రెండు విషయాలు, అదే మేమేదో ఫోటోలు చెప్పులతో పట్టుకొని వెళ్ళాము అది ఇదని మా మీద వీడియోలను ఎడిట్ చేసి చూపిస్తున్నారు, వేరే చూపిస్తున్నారు. అంతకుముందు మీరు చెప్పులు వేసుకొని ఇది చేయలేదా అది చేయలేదా అవన్నీ అన్నారు. అది సరే, కానీ బొత్స సత్యనారాయణ సభలో ప్రతిపక్ష నాయకుడు అధికారికంగా చర్చ జరగాల్సిందే. ఇందాపూర్కు అంతకుముందు డిస్క్వాలిఫై అయినా కానీ మీరు మళ్ళీ ఎందుకు అనుమతించారు, ఎక్కువ రేటుకి ఎందుకు తీసుకుంటున్నారు, హెరిటేజ్లో నెయ్యి ఇచ్చేదానికంటే కూడా ఇందాపూర్ నెయ్యి కాస్ట్లీగా ఉందని ఆయన లెక్కలు చెప్పారు బొత్స. సో ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు, వీటి మీద చర్చ జరగాలి, చర్చ జరగకుండా మేము ఊరుకోము అని చాలా పట్టుబట్టి బయట ఆయన చెప్పారు. సభలో కూడా జరిగిన తర్వాత ఇదిగో వీళ్ళు చుట్టుముట్టిన తర్వాత చైర్మన్ సభను వాయిదా వేశారు. 5-6 రోజుల నుంచి చర్చ ఏం జరగట్లేదు. నేను మీతో అన్నాను నిజానికి ఎన్ని రోజులు ఈ ప్రతిష్టమన్నా మీరు కూర్చోబెట్టి ఒకసారి చేంబర్కి పిలిచి మాట్లాడాలి కదా అని. మనం చెప్పినందుకు ఏం కాదు, కానీ పరిస్థితిని బట్టి మొత్తానికి చేంబర్లో వాళ్ళు మాట్లాడి 26వ తారీఖున మండలిలో తిరుపతి లడ్డు కల్తీ తర్వాత ఇందాపూర్కు ఇచ్చిన ఆర్డర్ వీటి గురించి చర్చించాలని నిర్ణయించారు. అంటే ఆ మేరకు మండలిలో వైసీపీ బొత్స పట్టు నెరవేరింది అని మనం భావించాల్సి వస్తుంది. అలాగే కూటమి కూడా ఒక మెట్టు దిగింది. అంటే సభాస్థలు జరగకుండా పోతే బిల్లులు ఆమోదాలు ఇవేవి ఉండవు కదా, తప్పకుండా 2 సభలు ఆమోదిస్తే కానీ అవి రావు. అందువల్ల వాళ్ళు కూడా ఒక మెట్టు దిగి, అయితే కల్తీ చర్చ కూడా వైసీపీ కోణంలో అది ఇందాపూర్, వీళ్ళ కోణంలో అది కల్తీకి సంబంధించిన చర్చ. నిజంగా చర్చ జరుగుతుందా? ఇప్పుడు ఇక్కడంటే ప్రతిపక్షం లేదు కాబట్టి ఉన్న 11 మందే కాబట్టి వీళ్ళకి జరిగిపోయింది. నిజానికి జగన్ కూడా వస్తాడని చాలా కథనాలు ఉన్నాయి, రాకపోవడం తప్పని ఇప్పుడు కూడా కథనాలు నడుస్తున్నాయి. అక్కడైతే ఆ సమస్య లేదు కాబట్టి శాసన మండలిలో కూడా ఎట్టకేలకు తిరుపతి లడ్డు మీద చర్చ జరగబోతున్నట్టు మటుకు మనకు స్పష్టమవుతుంది. దానికి 26వ తారీఖు ఎల్లుండి కదా, ఎల్లుండి దానికి ముహూర్త నిర్ణయం చేశారు. అప్పుడు వాళ్ళు ఏమేమి ఆధారాలు తెస్తారు, వీళ్ళు ఏమేమి చెప్తారు, వీళ్ళు బహుశా ఇందాక ఇక్కడ చేసిన వాదన అక్కడ చేస్తారు, వాళ్ళు ఇందాపూర్ దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. కాబట్టి కనీసం ఈ సభలో దీంతోనైనా ఇది ముగిసిపోతే మనం గోవిందా అనొచ్చు. ఎందుకంటే అది ఎడతెగని వివాదం అయిపోయింది. మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోయింది, మళ్ళీ ప్రత్యేకమైన ఏకసభ్య కమిషన్ ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఇది ఇలా సాగిపోతుంది. మండలిలో ఈ అంశం మీద ఈరోజు పొద్దున అది కూడా వచ్చింది. వాస్తవానికి వరుదు కళ్యాణ్కి అనితకు జనసేన శాసనసభ్యుడు అరవ శ్రీధర్ చర్య, మహిళల మీద పెరుగుతున్న అత్యాచారాలు జరిగిపోతున్నాయి. ఇంకోటి గంజాయి అనేది బాగా తగ్గింది అని హోంమంత్రి చెప్పడం బాగాలేదని ఆమె గట్టిగా అనటం, ఈమె ఎదుర్కోవటం, ఇదంతా కూడా నడిచింది. సో ఎనీవే ఇన్ కంటిన్యూషన్ శాసన మండలిలోనే చర్చిస్తే ప్రధానమైన శాసనసభలో చర్చించకుండా అది అంత ఉచితంగా ఉండదు బహుశా. ఎందుకంటే రెండోది అవకాశం కూడా అక్కడ తక్కువగా ఉంటుంది, ప్రతిసారి గొడవ ఎక్కువ జరుగుతుంటుంది కదా. మరి శాసన మండలిలో ఇది ఏ రూపంలో ముందుకు వస్తుంది? ఖచ్చితంగా శాసనసభలో అసలు చర్చకు రాని కొన్ని అంశాలు శాసన మండలిలో చర్చకు వస్తాయి. నా ఉద్దేశంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరైనా శాసన మండలిలో కూడా బాగా మాట్లాడచ్చు. వాళ్ళు ఇదే పని అక్కడ చేసుంటే సభా సమయం కూడా చాలా మిగిలి ఉండేది. మరి
పైగా ఇంత జరిగి అసెంబ్లీలో స్వల్ప వ్యవధి చర్చ ఏంటి? నిజంగా చాలా ఇవన్నీ రాజకీయాలే నిర్ణయిస్తాయి. భక్తి ముక్తి మత ఇది